వెల్కమ్ టు హానెస్ట్ రివ్యూ ఫ్యాక్ట్స్. ఈరోజు మీకు ప్రపంచంలో వన్ ఆఫ్ ద పాపులర్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ గురించి చెప్తాను. అసలు బిగ్ బాస్ ఎక్కడ స్టార్ట్ అయింది? బిగ్ బాస్ ఎవరు? బిగ్ బాస్ స్క్రిప్టెడా? విన్నర్ని ముందే డిసైడ్ చేస్తారా? ఇవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటిగా బిగ్ బాస్ అనే షోని 1991న నెదర్లాండ్లో స్టార్ట్ చేశారు. కానీ ఆ షోకి వేరే పేరు ఉండేది. నంబర్ 28 అని పిలిచేవారు. ఈ షో స్టార్ట్ చేసిన వ్యక్తి పేరు జాన్ డి మోల్ జూనియర్. ఈయన ఒక స్కూల్ టీచర్. స్కూల్లో స్టూడెంట్స్కి ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ వాల్యూ తెలియట్లేదని ఈయన తెలివిగా ఒక ప్లాన్ చేశాడు. ఒకరికి ఒకరు పరిచయం లేని ఒక 7 స్టూడెంట్స్ని తీసుకున్నాడు. ఒక వారం రోజుల వరకు ఒక హౌస్లోనే లాక్ చేసి ఉంచాడు. గేమ్స్ అండ్ టీవీని కూడా కట్ చేశాడు. వాళ్ళకి కావలసిన ఫుడ్ మాత్రమే ఇచ్చేవాడు. రోజు నైటు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో ఆడియో రికార్డ్ చేసి పంపించేవాళ్ళు. ఆ ఆడియోని రేడియోలో ఊర్లో ఉన్న వాళ్ళందరికీ పంపించేవాడు. అలా 7 రోజులు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళలో చాలా చేంజెస్ వచ్చాయి. అందరూ ప్రేమగా బాధ్యతగా ఉండడం స్టార్ట్ చేశారు. ఈ షోకి ఆ ఊర్లో కొంచెం క్రేజ్ కూడా ఉండేది. కానీ ఆ టైంలో టీవీలు లేవు కాబట్టి అంతగా ఎవరూ పట్టించుకోలేదు. మన ఇండియాలో 2006న హిందీలో బిగ్ బాస్గా స్టార్ట్ అయింది. ఈ ఫస్ట్ సీజన్కి హర్షద్ వర్షి హోస్ట్గా చేశారు. ఫస్ట్ సీజన్కి టీఆర్పీ చాలా ఎక్కువ వచ్చింది. ఆడియన్స్ చాలామంది ఇంట్రెస్ట్ చూపించారు. అలా సీజన్ సెకండ్ కూడా స్టార్ట్ చేశారు. సీజన్ సెకండ్కి శిల్ప శెట్టి హోస్ట్గా చేసింది. కానీ సీజన్ సెకండ్కి టీఆర్పీ అంతగా రాలేదు. ఆడియన్స్ కూడా పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. తర్వాత సీజన్ 3కి హోస్ట్గా అమితాబ్ బచ్చన్ గారిని పెట్టారు. అమితాబ్ బచ్చన్ గారు కూడా ఆడియన్స్ని తీసుకురాలేకపోయారు. ఫస్ట్ సీజన్కి వచ్చినంత హైప్ అండ్ టీఆర్పీ థర్డ్ సీజన్కి రాలేదు. ఫోర్త్ సీజన్కి సల్మాన్ ఖాన్ గారిని పెట్టుకున్నారు. అంతే, ఒకేసారి టీఆర్పీ రాకెట్ లాగా దూసుకుపోయింది. ఫస్ట్ సీజన్ కన్నా టీఆర్పీ 3 టైమ్స్ ఎక్కువ వచ్చింది. ఇంకా అప్పటి నుండి ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ గారిని హోస్ట్గా పెట్టుకున్నారు. 2017లో మన తెలుగులో కూడా బిగ్ బాస్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ సీజన్కి జూనియర్ ఎన్టీఆర్ గారిని హోస్ట్గా పెట్టారు. అండ్ ఫస్ట్ సీజన్ విన్నర్ ఎవరో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్లో చెప్పండి. చూద్దాం ఎంతమందికి తెలుసో. సెకండ్ సీజన్కి నాని చేశారు. అండ్ థర్డ్ సీజన్ నుండి నాగార్జున గారు చేశారు. అండ్ ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్లో విన్నర్ని ముందే డిసైడ్ చేస్తారా అంటే చేయరు. కానీ విన్నర్ని పిఆర్ టీమ్స్ డిసైడ్ చేయొచ్చు. కంటెస్టెంట్స్ ఒక పిఆర్ టీం బాగా పబ్లిసిటీ చేస్తే ఆ కంటెస్టెంట్స్ ఈజీగా టాప్ 5కి వచ్చేస్తారు. ఇది బిగ్ బాస్. కానీ బిగ్ బాస్ లోపల ఉన్న కంటెస్టెంట్స్ కానీ ఏమీ చేయలేరు. వాళ్ళు తప్పు కూడా ఉండదు. పబ్లిసిటీ చేయడంలో తప్పు లేదు. కానీ మనం ఆడియన్స్గా వాళ్ళ గేమ్ చూసి ఓట్ వేయాలి. అంతేకాని పిఆర్ని చూసి కాదు. అసలు కంటెస్టెంట్స్కి హోస్ట్కి ఎంత డబ్బులు ఇస్తారో తెలుసా? ఒక కంటెస్టెంట్స్కి 75,000 నుండి 5 lakhs వరకు ఇస్తారు. అది కూడా ఒక వారంకి. అదే హోస్ట్కి అయితే సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ కలిపి ఆల్మోస్ట్ 2 crores నుండి 10 crores వరకు ఇస్తారు. నాగార్జున గారికి అయితే 7 crores ఇస్తారని టాక్ ఉంది. అదే హిందీ బిగ్ బాస్ చూసుకుంటే సల్మాన్ ఖాన్ గారికి 20 crores ఇస్తారంట. ఇప్పుడు బిగ్ బాస్ షో రియలా లేదా స్క్రిప్టెడా అని చెప్తాను. బిగ్ బాస్ షో 90% వరకు రియల్లే. బిగ్ బాస్ లోపల ఉన్న వాళ్ళకి బయట ఏమవుతుందో తెలియదు. ఆ రొమాంటిక్ ట్రాక్స్ కానీ గొడవలు కానీ అన్నీ నిజంగానే జరుగుతాయి. కొన్ని ప్రమోషన్లు టాస్క్లు కానీ లేదా ఎవరైనా సెలబ్రిటీ గెస్ట్గా బిగ్ బాస్ హౌస్ లోపలికి వచ్చినప్పుడు ముందే బిగ్ బాస్ మైక్లో చెప్తారు, రెడీగా ఉండండి అని. రిమైనింగ్ ఆల్ పక్కాగానే జరుగుతాయి. కానీ ఓటింగ్ మాత్రం 70% చూస్తారు. ఇంకో 30% చూడరు. నామినేషన్స్ అయిపోయాక ఆ కంటెస్టెంట్ ఫుటేజ్ ఎక్కువ ఇచ్చినా లేదా గొడవలు బాగా పెట్టుకున్నా బిగ్ బాస్కి టీఆర్పీ పెరుగుద్ది. అలాంటి వాళ్ళని ఓటింగ్ క్యాన్సిల్ చేసి హౌస్లోనే ఉంచుతారు.
బిగ్ బాస్ హౌస్లో ఎవరైనా చనిపోతే ఏం చేస్తారనే డౌట్ చాలా మందికి ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ ఎంటర్ అయ్యే ముందు వాళ్ళకి మెడికల్ చెకప్ చేస్తారు. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ సీరియస్గా ఉంటే బిగ్ బాస్ హౌస్కి అలౌ చేయరు. అలాగే ఎంటర్ అయ్యే ముందు వాళ్ళకి పాలసీ కూడా ఇస్తారు. ఒకవేళ ఎవరైనా చనిపోతే వాళ్ళకి పాలసీ నుండి మనీ వస్తాయి. అండ్ బిగ్ బాస్ ప్రొడ్యూసర్ కూడా మనీ ఇస్తారు. కానీ ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీలో ఎవరూ చనిపోలేదు. సో అది బిగ్ బాస్ ఒక ఫ్యాక్ట్స్ అండ్ హిస్టరీ. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.